మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభావందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు నేను పిల్లలకు ఉపయోగపడే కథలు, ఇందులో పెద్దవాళ్ళకు కూడా కొంత వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ పెద్ద పిల్లలకు కూడా చెప్పడానికి ఉపయోగపడే విధంగా కొన్ని కథలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా ఎవరంటే చెప్తున్నా చూడండి. ఇవి రాసింది కూడా ఎవరంటే సామ్ జబదురై, సామ్ జబదురై. ఆయన కలం నుండి వెలువడిన కథలు. నా సొంతగా నేను చెప్పడం లేదు వీటిని, కనుక గమనించి మరి అర్థం చేసుకోవాలని మరి కోరుకుంటున్నాను. ప్రభునంద ప్రియులారా, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదురు. ఎవడు పరిశుద్ధ వాక్యం జీవించను గాక. ఆమేన్. చూడండి, పూర్వకాలంలో ఒక కథ ఉంది. ఒక కథ ఏం కథ అంటే, ఒక ముని ఒక బావి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం అంటే తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ఒక బావి దగ్గర కూర్చొని, అయితే అంతలో ఒక బాటసారి వచ్చాడు నీళ్ళు తాగటానికి. ఒక బాటసారి వచ్చి మరి నీళ్ళు తాగాడు. నీళ్ళు తాగి వెళ్తూ ఉండగా అతని జేబులో నుండి డబ్బు సంచి పడిపోయింది. అతను చూసుకోలేదు, వెళ్ళిపోయాడు. తర్వాత రెండో వ్యక్తి వచ్చాడు. రెండో వ్యక్తి వచ్చి ఆ యొక్క మరి బావిలో నీళ్ళు తాగి ఆ డబ్బు సంచి తీసుకుని వెళ్ళిపోయాడు రెండో వ్యక్తి. తర్వాత మూడో వ్యక్తి వచ్చాడు. అతను నీళ్లు తాగుతూ ఉండగా అప్పుడు మొదటి వ్యక్తికి అర్థమైంది తన డబ్బు సంచి పోయింది అని. అందుకని మళ్ళీ వచ్చి మూడో వ్యక్తి నీళ్లు తాగుతూ ఉండగా, నువ్వే తీసావు, నా డబ్బు సంచి నువ్వే తీసావు అని చెప్పేసి ఏం చేస్తాడంటే, మరి ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుద్ది. మూడో వ్యక్తి చంపబడతాడు. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పాను ముని. ఆయన అంతా గమనిస్తున్నాడు అక్కడ. అప్పుడు మునికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవా, ఏమిటిది? మొదటి వ్యక్తి వచ్చి నీళ్ళు తాగి దెబ్బ సంచి పడేసుకోవడం ఏంటి? రెండో వ్యక్తి ఆ డబ్బు సంచి తీసుకెళ్ళిపోవడం ఏంటి? నిరపరాధి అయిన మూడో వ్యక్తి చంపబడటం ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు దేవా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఈ విధంగా చెప్తాడు, నీకు తెలిసింది అంతవరకే. జరిగింది ఏంటంటే, మొదటి వ్యక్తి ఒక దొంగ. మొదటి వ్యక్తి ఎక్కడ రెండో వాడు వచ్చాడు చూడండి, రెండో వ్యక్తి వచ్చాడు చూసారా? అతని తండ్రి యొక్క డబ్బు సంచి ఈతను కొట్టేశాడు అనమాట మొదటివాడు. అర్థమైంది కదా? రెండో వ్యక్తి తండ్రి యొక్క డబ్బు ఈ మొదటివాడు కొట్టేశాడు. అయితే ఆ డబ్బు చేరవలసిన చోటుకే చేరింది. ఎవరికి? రెండో వ్యక్తికి చేరింది. ఆ డబ్బు సంచి తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత మూడో వ్యక్తి వచ్చాడు.
మూడో వ్యక్తి ఎవరంటే అనేక నేరాలు ఘోరాలు చేస్తూ హత్యలు చేస్తూ తిరుగుతూ ఉంటున్నాడు. ఎవరికి తప్పించుకోకుండా, ఎవరికి అసలు ఎవరికి కనపడకుండా తిరుగుతున్నాడు అనమాట, ఇలాంటివన్నీ చేస్తూ. కనుక ఆ మూడో వ్యక్తికి అనుకోకుండా అతని పాపము అతని మీదకి వచ్చి చంపబడాను. మూడో వ్యక్తి అయితే హత్య చేసి ఎవరికి తెలియకుండా తప్పించుకొని నిరుత్రాటకు వచ్చాను. ఈయన ఈ మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు? హత్య చేస్తున్నాడు. హత్య చేసి ఎవరికి తెలియకుండా తప్పించుకుని నిరుత్రాటకు వచ్చాడు. అనుకోకుండా అతని పాపము అతనిపైనే పడింది. కాబట్టి చూడండి, అందుకని చంపబడ్డాడు. సర్వలోకములకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా? సర్వలోకానికి తీర్పు తీర్చువాడు న్యాయం చేస్తాడు కదా. అదే విధంగా మొదటి వ్యక్తి దొంగ అయినా డబ్బు కొట్టేశాడు రెండో వాని దగ్గర. ఆ రెండో వానికి ఆయన సొమ్ము ఆయనకే దక్కింది, రెండో వాడిని. మూడో వాడు ఏం చేశాడు? హత్య చేశాడు. అతని పాపం అతనిపైకి వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ న్యాయం చేశాడు. సర్వలోకానికి న్యాయం చేసే దేవుడు, సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు మనకు న్యాయం చేయడా? కాబట్టి ఈ విధముగా మరి ఈ కథను మరి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మనము రెండవ కథ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రెండవ కథ ఏంటంటే, మనం పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం నేర్చుకోబోయే కథ ఏంటంటే వడ్డీకి వడ్డీ. వడ్డీకి వడ్డీ. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వవద్దు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు అన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వవద్దు. మన బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది? వాక్యం ఏం తెలియజేస్తుంది? వడ్డీకి ఇవ్వవద్దు అని తెలియజేస్తుంది. కానీ ఆ మాట మనము ఏం చేస్తున్నాము? విస్మరిస్తున్నాం. వడ్డీకి ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు కదా. వడ్డీకి దేవుడు ఏం చెప్తున్నాడు? వడ్డీకి ఇవ్వవద్దు, వడ్డీకి ఇవ్వవద్దు అని చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఒక కథ చూద్దాం. చూడండి, ఇది అరబ్బు దేశపు కథ. అరబ్బు దేశపు కథ ఇది. చూడండి, ఒకడు తన పొరుగువాని వద్ద చేపతులుగా ఒక జాడీని తీసుకున్నాడు. జాడీని అంటే కొన్ని రోజులు తనకి ఉపయోగపడటానికి ఒక జాడీని చేపతులుగా తీసుకున్నాడు. సరే, ఇచ్చాడు అతను. వారం రోజుల తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు దానికి వడ్డీగా ఏం చేశాడు? చిన్న జాడీ కూడా తిరిగి ఇచ్చాడు. తీసుకున్న ఆయన చిన్న జాడీ. అంతే కదా, వడ్డీ అంటే అంతే కదా. డబ్బు ఇస్తే ఏం చేస్తాం? నాకు ఇంట్రెస్ట్, దానికి వడ్డీ ఇస్తే ఆ వడ్డీ
ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా. మరి ఇతను కూడా ఎంతో సంతోషించాడు, చిన్న జాడి ఇచ్చేసరికి ఎంతో సంతోషించాడు. మరి ఇచ్చే బదులు ఇతను వారికి చాలా సంతోషం కలిగింది. నా జాడి ప్రసవించిందని ఇతరులకు చెప్పి ఆనందించాను. నా జాడి ప్రసవించింది అని చెప్పి ఇతరులకు చెప్పి ఆనందించాడు. ఆ జాడి ప్రసవించిందంట. అదే విధంగా కొన్ని రోజులకి పక్కింటి ఆయన కూడా నీ వెండి జాడి నాకు చేబదులుగా ఇవ్వమని అడిగాడు. అడిగితే ఏమన్నాడంటే అయితే ఇది కూడా ప్రసవిస్తుందేమో అనుకున్నాడు అనుకుంటా. అనుకుని వెండి జాడి అతనికి ఇచ్చాడు. వెండి జాడి ఇచ్చిన తర్వాత మరి చాలా రోజులైంది, ఇవ్వట్లేదు. తీసుకున్న అతను ఇవ్వడం లేదు. నెలలు అయింది, ఇవ్వటం లేదు. వెళ్ళి అడిగాడు, ఏంటి నా జాడి ఇవ్వలేదేంటి నువ్వు అన్నాడు. నా జాడి నువ్వు ఇవ్వలేదేంటి, నువ్వు తీసుకున్నావు కదా అని అడిగాడు. అడిగితే అతను ఏమన్నాడు తెలుసా? ఆ జాడీని తీసుకున్నవాడు పెద్దగా ఏడ్చు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? నీ జాడి ప్రసవంలో చనిపోయింది అని ఏడుస్తూ చెప్తున్నాడు. జాడి ఏమైందంట? ప్రసవంలో చనిపోయింది అంట. మరి ముందు ఏం చేశాడు? ఇచ్చిన ఆయన నా జాడి ప్రసవించింది అన్నాడు కదా. మరి జాడి ప్రసవించింది అని చెప్పినవాడు మరి ప్రసవంలో చనిపోయిందని అన్నమాట కూడా నమ్మాలి కదా. అది కూడా నమ్మాలి కదా. నా జాడి ప్రసవించిందని చెప్పినవాడు మరి ప్రసవంలో చనిపోయింది నేనేం చేయగలను? జాడి ప్రసవించిందని నమ్మినవాడు ప్రసవంలో చనిపోయింది అని నమ్మి తీరవలసిందే కదా. అవునా కదా? నమ్మి తీరవలసిందే. కాబట్టి డబ్బు వడ్డీని ప్రసవించరు. డబ్బు ఏం చేస్తుంది? వడ్డీని ప్రసవిస్తుంది. మనం డబ్బు ఎవరిని ఇస్తే ఊరిని ఇస్తామా? వడ్డీకి ఇస్తాం కదా. వడ్డీని ప్రసవిస్తుంది. కానీ చివరిలో నీ ఆత్మకు మరణం సంభవిస్తుంది. జాగ్రత్త సుమా. నీ ఆత్మకి ఏం జరుగుతుంది? మరణం సంభవిస్తుంది. వడ్డీకి ఇవ్వవద్దు, నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ద్రవ్యము వడ్డీకి ఇవ్వవద్దు. కానీ ఏం చేస్తారు అందరూ? ఈ వాక్యం మర్చిపోతారు, వడ్డీకి ఇచ్చేవారిగా ఉంటారు. కనుక డబ్బు వడ్డీని ప్రసవించను, కానీ చివరిలో నీ ఆత్మకు మరణం సంభవించును. కాబట్టి నీవు ఆశీర్వదించగోరిన ఎడల, నీవు ఆశీర్వదించగోరిన ఎడల ఎప్పుడు కూడా నీ ధనమును వడ్డీకి ఇవ్వవద్దు. నీకు ఆశీర్వాదం కావాలా? దేవుని నుండి నీకు ఆశీర్వాదం కావాలి అంటే నీ డబ్బును వడ్డీకి ఇవ్వవద్దు. నీ డబ్బును వడ్డీకి ఎప్పుడు కూడా నీవు ఇవ్వవద్దు. వడ్డీకి చూడండి, హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, వడ్డీకి అప్పియకయు లాభం చేపట్టకయు యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును. అర్థమైనా? వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు. లాభం కోసమే కదా వడ్డీకి ఇచ్చేది. లాభం చేపట్టకయు యథార్థపరుడే నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును. కాబట్టి కీర్తన గ్రంథంలో చూసినట్లు 15వ అధ్యాయం 5వ వచనంలో, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కూడా కదల్చబడడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కూడా కదల్చబడడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు అన్నవాళ్ళు, మరి అన్యుల సంగతి మనం వదిలిపెట్టండి. క్రైస్తవులు అన్నవారు
మన ద్రవ్యాన్ని మనం ఏం చేయాలి? వడ్డీకి ఇచ్చేవారిగా ఉండకూడదు. లాభాన్ని మనము ఆశించేవారిగా ఉండవద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇవ్వాలనుకుంటే ఇవ్వు, ఎవరికన్నా సహాయం చేయాలనుకుంటే చెయ్యి, అంతే. వడ్డీకి మాత్రము ఇవ్వవద్దు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ విధంగా జీవించాలని కూడా ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మట్టి గదులనైనా ప్రభా, మరి సర్వలోకానికి న్యాయం తీర్చే నీవు నాయన ప్రభా, మాకు న్యాయం తీర్చే దేవుడు నాయన ప్రభా. తండ్రి, అదే నాయన ప్రభా, ద్రవ్యము వడ్డీకి ఇవ్వద్దని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. తండ్రి, అదేవిధంగా తండ్రి, మేము మరి ఈ యొక్క సంగతులు మేము విని మరి నీ వాక్యం మేము తెలుసుకొని ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతమాలు వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ చిన్న కథలు ఎంతమంది అయితే విన్నారో నాయన ప్రభా, ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.